వెల్కమ్ బ్యాక్. భారత్లో 30 ఏళ్ల కిందట పాపులర్ అయిన మాట బ్లాక్ మనీ. అప్పట్లో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పదం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అయితే బ్లాక్ మనీ హోల్డర్ల జాబితా బయటకు వచ్చిందని తెలియగానే బ్రహ్మాండం బద్దలైపోతుందనుకున్నారంతా. ఇక నల్ల పెద్దోళ్ల పాపం పండిపోయిందనుకున్నారు. కానీ అంతలోనే దౌత్య నిబంధనలు తెరపైకొచ్చి అందరి ఆశలపై నీళ్లు చెల్లాయి. అక్రమంగా విదేశాల్లో డబ్బు దాచుకోవడం అన్నది నేరం. కానీ ఆ నేరం చేసిన వాళ్ల జాబితా చేతిలో ఉన్నా బయట పెట్టడం కుదరదని పాలకులు చెప్పుకొస్తున్నారంటే అది నేరం చేసిన వాణ్ణి కాపాడుకుంటూ రావడమే కదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ జాబితాలో బడా పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్నది నిర్వివాదాంశం. మరి వారి పేర్లు బయట పెట్టకుండా కాపాడడం అంటే నేరాలను పరోక్షంగా ప్రోత్సహించినట్లవ్వదా? ఇప్పుడు వారి పేర్లను దాచేసి వాళ్లను కాపాడుకుంటూ వస్తే మరోసారి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాధనాన్ని మరోసారి దోచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే కదా. ఇది ఎంతవరకు సబబు? పాలకులే అక్రమార్కులకు కొమ్ము కాస్తే ఈ దేశంలో న్యాయం బతుకుతుందా? మా చేతిలో పేర్లు ఉన్నాయంటున్నారు కానీ ఆ పేర్లని వాళ్ళు బహిరంగంగా చెప్పడం కూడా లేదు, సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చిన 2-3 పేర్లు ఇదివరకు యూపీఏలో బయటపడిన పేర్లే తప్ప కొత్తగా వచ్చిన పేర్లు అంటే ఏం కనిపించడం లేదు. దీనివల్ల మనం చూసింది ఏంటంటే ప్రభుత్వానికి ఎందుకు ఈ పేర్లను బయటపెట్టడానికి జంకుతున్నది. దీనికి కేవలం రాజకీయ కోణమా, ఆర్ పార్టీలకు ప్రభుత్వాలకి అండగా నిలిచే పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులు, ఈ గుప్తధనానికి అధినేతలైన పెద్ద మనుషులు వీళ్ళు దెబ్బతింటారని చెప్పిన ఒక భయమా, వాళ్ళని కానీ ఏమన్నా చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెప్పిన ఒక సంకోచమా? తప్పు చేసిన వాళ్ల జాబితా చేతికొస్తే వాళ్ల పేర్లను బహిరంగపరిచి వాళ్లకు చట్టపరంగా తగిన శిక్షలు విధిస్తే భవిష్యత్తులో మరొకరు తప్పు చేయడానికి భయపడతారు. కానీ ఇలా చేతిలో ఉన్న జాబితాను బయట పెట్టడానికి రాజకీయాల ముసుగులో మీనమేషాలు లెక్కిస్తే నల్లధనం ఉత్పత్తిని ఆపడం సాధ్యమవుతుందా? చిన్న నేరం చేసినా పెద్ద శిక్ష పడుతుందన్న భయం ఉన్నప్పుడే నేరాలు అదుపులో ఉంటాయన్నది చట్టం చెప్తున్న వాస్తవం. కానీ ఇంత పెద్ద నేరం చేసిన వాళ్లకు ఎలాంటి శిక్షలు ఉండవన్నట్లుగా వాళ్ల పేర్లను బయట పెట్టాం, ఏదైనా ఉంటే గుట్టుగా పన్నులు కట్టించుకుంటామంటే నల్లధనాన్ని ఆపడం సాధ్యమవుతుందా? మన దేశం పుట్టినప్పటి నుంచి నల్లధనం పుడుతూనే ఉంది. ఏడాది తిరగకుండానే జీపుల కుంభకోణంలో లక్షలు మేసిన పాలకులున్న ఘన చరిత్ర మన దేశానిది. ఇలా ఇష్టానుసారం తమ అనుయాయుల పేర్లున్నాయని దౌత్య నియమాల పేర్లు చెప్పి ఆపేస్తే అది బ్లాక్ మనీ వెనకేసుకోవడాన్ని పరోక్షంగా ప్రోత్సహించినట్లే అవుతుంది. బ్లాక్ మనీ అంశాన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలన్నీ తమ ఓట్ల కోసం పావుగా వాడుకుంటున్నాయన్నది నిర్వివాదాంశం. బ్లాక్ మనీ వెనక్కు తెప్పించడం లేదా దేశం దాటిన డబ్బుకు సరైన పన్ను కట్టించడం అన్నది లక్షల మైళ్ల ప్రయాణమైతే అందులో ఒక్కో పార్టీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 1-2 అడుగులేస్తుందే తప్ప పూర్తిస్థాయి చిత్తశుద్ధితో సక్రమమైన మార్గంలో ముందుకెడుతున్న పార్టీ ఏదీ లేదనే చెప్పాలి. గత 10 ఏళ్లలో యూపీఏ పాలకులు సుప్రీంకోర్టు మొట్టికాయలేశాక చచ్చి చెడి ఒక లిస్టు పట్టుకొచ్చారు. ఇక మోడీ నేతృత్వంలో ఎన్డీఏ పీఠమెక్కిన తొలినాడే ఓ సిట్ ఏర్పాటు చేసిన సంఘటన తప్ప మరో కీలక ప్రయత్నం చేసిందేమీ లేదు. పోనీ సిట్ అయినా కీలకంగా దూసుకెళ్తోందా అంటే అధినేత కనుసన్నల్లో నడిచే ఆ సిట్ కూడా సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే నిల్చుంటుంది తప్ప స్వతంత్రంగా అడుగులేస్తుంది అనుకోవడం కల్లే. ఈ నెలాఖరులోగా కష్టపడి సిట్ తన 2వ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశాలున్నాయి. అంటే నల్లధనం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు బయటపెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళపైన చర్య తీసుకోవటం అనేది ముఖ్యం. మనం పేర్లు బయటపెట్టే తర్వాత చర్య లేకుండా ఉండి పేర్లు బయటపెట్టిన తర్వాత వాళ్ళు నిజంగా నల్లధనం లేదని తేలితే అది కాన్ఫిడెంట్, మనకు విశ్వాసం అనేది ప్రభుత్వం కోల్పోతుంది. సో నల్లధనంలో ఉన్నటువంటి పేర్లు బయటపెట్టడం కంటే ఎవరైతే నల్లధనాన్ని అయితే ఫారిన్ బ్యాంక్స్లో దాచుకున్నారో వాటిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ముందు జరగకుండా నివారించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అది సాధ్యమైన తొందరగా ప్రభుత్వాలు చేసినట్టయితే బాగుంటుంది. బ్లాక్ మనీ లిస్ట్ లో తలదాచుకున్న బడాబాబుల పేర్లన్నీ బయటపడిపోతాయని ఆశపడ్డ సామాన్యులకు నిరాశ ఎదురైంది. కేంద్రం చచ్చి చెడి ఓ 8 మంది అనామకుల పేర్లు బయటపెట్టి చేతులు దులిపేసుకుంది. వీళ్ల పేర్లు కూడా బయటపడే వరకు దేశవ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఇందులో కాంగ్రెస్ పెద్దల పేర్లతో పాటు చాలా మంది నేతల తలరాతలు కూడా ఉన్నాయన్న వార్తలు వినిపించినా బయటకొచ్చిన పేర్లు మాత్రం అపరిచితులవే. పైగా ఇందులో 5గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు.
పట్టి తెచ్చానో లేదు చందమామను అని దోసెట్లో నీళ్లలో చందమామ రిఫ్లెక్షన్ చూపించి ఇదిగో చందమామ అని ఇచ్చారట. అట్లా మన కేంద్ర ప్రభుత్వాలు ఎవరన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ప్రజలకి ఉట్టుట్టి మాటలు చెప్పి దోసెట్లో నీళ్లలో చందమామను చూపించినట్టు ఇదిగో మేము ఫారిన్ నుంచి ఇది గుప్తధనం తెస్తున్నామని చెప్పని ప్రజలకి నమ్మగలిగే అసత్యాలను చెప్తున్నారు, నమ్మించే అసత్యాలు చెప్తున్నారు. ఇన్నేళ్లుగా కొండంతవ్వి ఎలుకను పట్టినట్లు ఓ కంపెనీ పేరుతో సహా 8 మంది వ్యక్తుల పేర్లు మాత్రమే వెల్లడించేసరికి సుప్రీంకోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. నల్ల కుబేర్ల పేర్లన్నీ బేషరతుగా తమకు అందించాల్సిందే అని ఆదేశించడంతో కేంద్రం ఆ 627 మంది జాబితాను సుప్రీంకు అందజేసింది. కేంద్రం ఈ జాబితా మీద దర్యాప్తు మొదలు పెడితే అది పూర్తవడానికి జీవితకాలం పడుతుందన్న కోర్టు ఆ నల్ల కుబేరుల జాబితా వెల్లడించాల్సిందే అన్న తమ తీర్పులో అక్షరం కూడా మార్చేది లేదని గట్టిగా చెప్పుకొచ్చి వాళ్లను కాపాడేలా ప్రవర్తిస్తున్న కేంద్రానికి 4 చీవాట్లు కూడా పెట్టింది. ఇకనైనా ఆ బ్లాక్ మెన్ ఎవరో తెలిసిపోతుందనుకుంటే అక్కడా చుక్కెదురైంది. ఈ జాబితా మొత్తాన్ని తాము చూడలేమని ప్రకటించి ఆ లిస్ట్ ను యథాతథంగా సిట్ కు అందజేసింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరున్నారో చూసే అధికారం ఒక్క సిట్ డైరెక్టర్ కు మాత్రమే ఉంటుంది. ఇంతకీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? స్విస్ బ్యాంక్ నుంచి ఈ లిస్టు కష్టపడి తీసుకొచ్చింది ఎవరో కాదు, సదరు సిట్టే. అంటే కథ మళ్ళీ మొదటికే వచ్చిందన్నమాట. స్టోరీ బోర్డులో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.